అన్నా 1 కిలో టమాటాలు ఇరాదే, డబ్బులు రేపిస్తా. రేయ్, ముక్కు మీద గుద్దానంటే మొహం వాసిద్ది. డబ్బులు ఇచ్చి అప్పుడు పట్టుకెళ్ళి. ఏందన్నా అమ్మాయిలకైతే ఫ్రీగా ఇస్తావు, నాకు ఇవా? రేయ్, ఫ్రెండ్షిప్ బిజినెస్ అమ్మాయిలే కాదు, ఎవరు వచ్చినా డిస్కౌంట్ కూడా ఇవ్వను. అన్నా టమాటా కిలో ఎంత? 50 రూపాయలు. 40కి రాదా? ఇవ్వను. సర్లే, ఆ దొండకాయ ఎంత? 35 రూపాయలు. 20కి ఇస్తావా? ఇవ్వను. ఇలా రేట్లు తగ్గించకపోతే నీ వ్యాపారం ఎట్లా జరుగుతాయా? తగ్గించు. సూపర్ మార్కెట్లో వాళ్ళు ఎంత రేటు పెడితే అంతకే కొనుక్కుంటున్నాగా, ఇది కూడా అంతే. అబ్బో, నచ్చితే తీసుకో, లేదంటే వెళ్ళిపో. చూసారా, వ్యాపారంలో మనం అంత నిక్కర్చుకుంటాం. వెళ్ళిపోయాడు అదవా. కిలో టమాటాలు ఎంత? 50 రూపాయలే. 50 రూపాయలా? 30 రూపాయలకి రావా? అయ్యో, ఎందుకేమోనండి, ఇలాగెవరా. దొండకాయలు ఎంత? 35 రూపాయలండి. బాగా ఎక్కువ కదండి. అయ్యో, మీకు ఎంత కావాలో చెప్పండి. నాకు 10 రూపాయలకి ఇస్తారా? తీసుకోండి మేడం, మీకు ఎన్ని కావాలని తీసుకోండి, అక్కడ ఉన్నాయి. అన్నా బుక్ అయిపోతావు, జాగ్రత్త. నువ్వు ఉండరా, ఆ అమ్మాయి నాకు పడిపోతుందని నీకు కుళ్ళు కాదు. మీరెంత మంచివారో అండి. మీరెంత బాగున్నారో అండి. ఏంటి? అదే బీట్రూట్ బాగుంటే తీసుకోండి అంటున్నా. బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. అవునండి, బీట్రూట్ తింటే ఆరోగ్యానికి మంచిది, కానీ మీరు తింటే బీట్రూట్కి మంచిది. దీని రేట్ ఎంత? రేట్ గురించి మీకు ఎందుకండి, సంచి పట్టండి చెప్తాను. ఇవి వేసుకోండి, నిమ్మకాయలు వేసుకోండి, ఇదిగో ఆనియన్స్, ఇదిగో దొండకాయలు వేసుకోండి 6 కేజీలు. అది ఇగో బంపు కూడా వేసుకోండి ఒకటి. ముల్లంగి హెల్త్కి మంచిది, వేసుకోండి. ఇదిగో ములక్కాడ కూడా ఒకటి పట్టుకెళ్ళండి. మొత్తం ఎంత అయిందండి? 1 నిమిషం ఆగండి. ఇది 9, ఇది 12, ఇది 20, 10, 7, 4. ఇంకొకటి తీసుకోండి, 10 నెంబర్లు సరిపోతాయి. అయ్యో పర్లేదండి, ఇక చాలు. కొత్తిమీర తీసుకోండి, ఫ్రీయే, 0. ఇప్పుడు ఎంత అయింది? బిల్లా చెప్తాను, జాగ్రత్తగా వినండి. 9, 12, 20, 10, 7, 4, 0. అమ్మ మొబైల్ నెంబర్ చెప్పేసాడు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఉన్నా. ఏంటి? అదే ఫోన్పే చేయండి అంటున్నా. సరే. ఇంకా అర్థమైనట్లేదు. వెళ్దామా? వీడేంటి నా బీట్రూట్ మీద చేసాడు? రేయ్, పబ్లిక్లో ఇలాగ ఆడవాళ్ళ మీద చేతులు ఎత్తవేంట్రా? మేనస్ లేదంటారా ఎదవా? రేయ్, నా భార్య మీద నేను చేస్తే నీకేంట్రా నొప్పి? ఏమండి, మీకు పెళ్ళయిందా? అవునండి. మరి కాలేది? వేసుకోలేదు. మరి మెట్లు పెట్టుకోలేదు. నీకు బుద్ధి లేదు. పద, మనం వెళ్ళిపోదాం. ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, ఫోన్ చేద్దంటావా? బొక్క చేస్తుంది. నీ కూరగాయలకు డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది.